నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త సీజన్ ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో వార్షిక సరాయత్ కాలం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఇది సాధారణంగా ఏప్రిల్ 15 తర్వాత మొదలయ్యి అలాగే మే 27వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పి ఆయన ప్రకటించారు. వసంత వేసవి కాలాల మధ్య పరివర్తన కాలానికి ఈ వాతావరణ దృగ్విషయం ఒక ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతూ ఉంది. సరాయత్ సీజన్లో తుఫానులు ఆకస్మికంగా ఏర్పడడం మరియు తక్కువ కాలం పాటు కొనసాగడం వంటి లక్షణాలకు ప్రసిద్ధి చెందిందని చెప్పి ఇవి సాధారణంగా 40 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉంటాయని చెప్పేసి ఈసా రంజాన్ గారు వివరించారు. తరచుగా మనం చూసుకుంటే క్యుములోనింబస్ మేఘాలు అభివృద్ధి చెందుతాయి. ఇవి మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు అప్పుడప్పుడు తెల్లవారుజామున కూడా వేగంగా కనిపిస్తాయి. వెచ్చని తేమతో కూడిన ఆగ్నేయ గాలులు పైకి లేచి చల్లని వాయువ్య గాలులు ఢీకొనడం వల్ల ఈ తుఫానులు స్థానికంగా ఏర్పడతాయి. దీనివల్ల భౌగోళికంగా పరిమితమైన తుఫాను మేఘాలు ఉత్పత్తి అవుతాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. సరాయత్ తుఫానులు తీవ్రంగా ఉండవచ్చని, ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు మరియు బలమైన గాలులను తీసుకువస్తాయని చెప్పి ఈసా రంజాన్ గారు హెచ్చరించారు. ఇవి ఆకస్మికంగా సంభవించడం మరియు వాటి ఖచ్చితమైన స్థానాన్ని అంచనా వేయడంలో ఉన్న కష్టం కారణంగా సముద్రయానం చేసేవారికి, ముఖ్యంగా మత్స్యకారులకు అవి ప్రత్యేక ప్రమాదాలను కలిగిస్తాయని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రేపు నెల మే 27వ తేదీ వరకు సరాయత్ సీజన్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క సీజన్లో మనం చూసుకుంటే ఆకస్మికంగా తుఫానులు ఉంటాయి, వాతావరణం అస్థిరంగా ఉంటుంది. కువైట్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. అంటే ప్రస్తుతం చలికాలం నుంచి వేసవి కాలానికి కువైట్ దేశం పరివర్తన చెందుతూ ఉందని చెప్పి ఆయన వివరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.